నమస్కారం అండి. నా పేరు వసంత్ కుమార్. డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రిజనర్స్ అగ్రికల్చర్ కాలనీ అనంతపురంలో పనిచేస్తున్నానండి. మొన్న ఒక టీవీ ఛానల్‌లో పిఎస్ అనంతపురంలో చెట్లు కొట్టేస్తున్నారని చెప్పేసి కొన్ని విజువల్స్, వీడియోస్ వచ్చినాయి. కానీ అవన్నీ కూడా అవాస్తవం అండి. అలా వాస్తవం జరిగిందేందంటే 21 తేదీ నైటు హెవీ రైన్స్, విపరీతమైన గాలుల వల్ల మొత్తము కరెంట్ సప్లై అంతా పోయిందండి. అది సుమారు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 2, 3 ఆ ప్రాంతం వరకు కూడా మనకు కరెంట్ లేకుండా 13, 14 గంటల పాటు మేము ఎంతో ఇబ్బంది పడ్డామండి. కారణం ఏంటంటే, మనకి ఆరో తోట దగ్గర 2 నంబర్ పెట్రోల్ బంక్ మన ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వెనక పక్కనే చెట్లు చాలా పడ్డాయండి. కరెంట్ తీగల మీద పడటం వల్ల మేము వాటిని ఎమర్జెన్సీగా మేము తీసేయాల్సొచ్చిందండి. అదే రోజు మేము సాయంకాలం మేము డీఎస్‌ఓ గారికి ఇట్లా చేస్తున్నాము ఫారెస్ట్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. తర్వాత ఎల్‌సిటీ డిపార్ట్‌మెంటోళ్ళు, మన జిల్లా జైలు అనంతపురం వాళ్ళు, మా స్టాఫు అందరం గూడా కలిసేసి, మేము ఆ డెబ్రిస్ అంతా తొలగించేసి, ఆ ముక్కలన్నీ కూడా తీసుకొచ్చి, ఇవి ఇక్కడ మేము స్టోర్ చేయటం జరుగుతుందండి. ఇదంతా కూడా మీరు చూస్తున్నదంతా కూడా ఇది మొత్తం ఎక్కడెక్కడ పడ్డ ముక్కలన్నీ కూడా, అన్నీ గూడా తెచ్చి మేము డంప్ చేయడం జరుగుతుందండి. ఇయ్యే లేటెస్ట్‌గా తెచ్చిపోయిన ముక్కలైతే ఇవేనండి. మీరు నా ఎనక చూస్తున్నయన్నీ గూడా. ఇందులో ఎక్కడ గూడా మేము బయటకు పంపించి తీయటం అనేది ఏం లేదు. ఇక్కడ చూడండి సుమారు ఇదంతా మీ ఈ విస్తీర్ణం అంతా కూడా మీ కంటికి కనపడేదంతా ఇదంతా కూడా ఎండిపోయిన మొక్కలే. మేము అవినీతి చేయదలుచుకుంటే మేము ఇక్కడే చేసేవాళ్ళం గానీ, దీన్ని తీసుకొని వెళ్తే సరిపోద్ది. మాకు కొత్తగా మేము తీసేసి కొట్టి పంపటం అనేది అనవసరం మాకు. కానీ ఆ ఛానెల్‌లో ఆ మాదిరిగా అవాస్తవమైన సంఘటనలు చేసేసి జరగని దాన్ని జరిగినట్టు చెప్పేసి, మా పరువుకి భంగం కలిగించే పరిస్థితులు అక్కడ క్రియేట్ చేసినియండి. వాస్తవానికైతే ఇక్కడ మేము చేసింది ఏం లేదు. ఇక్కడ చేసి అక్కడ ఏమైతే డిస్టర్బెన్స్ ఉందో, ఆ డిస్టర్బెన్స్‌కి కారణమైన అయన్నీ కూడా కట్ చేసేసి మేము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము డంప్ చేయటం జరిగిందండి. ఇక్కడ ఎటువంటిది కూడా అవకతవకలు లాంటివి జరగలేదు. ఇకపోతే ఇక ఇకపోతే దీన్ని ఏం చేస్తారని ఒక ప్రశ్నొస్తుందండి. వీటన్నిటిని కూడా మేము స్టాక్‌లో తీసుకుంటాము. ప్రాపర్‌గా వేలంపాటలో పై అధికారుల సూచనల మేరకు వేలంపాటలో దీన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకొనే మేము ఇయన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతది. అంతే మన ఆషామాషీగా తీసుకెళ్ళి అమ్ముకోవటం ఇట్లాంటియనేది ఎక్కడ జరిగేదానికి అవకాశమే లేదు. కాబట్టి సదరు ఛానెల్‌లో మరి ఏ ఉద్దేశ్యంతో చెప్పారో ఏంటో తెలీదు గానండి. ఎక్కడ చూసి ఆ విజువల్స్ కూడా మాకు తెలీదు. వాస్తవం అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ మీరు నా ఎనక చూస్తున్నయన్నీ కూడా ఈ కొన్ని వందల ముద్దలండి ఇవక్కడ ఉంది. ఇయన్నీ కూడా కొన్ని వందలున్నాయిక్కడ. ఎట్లాంటిది మేము 4, 5 ముద్దల కోసం తీసుకెళ్ళి మేము అది నడి రోడ్డు మీద మేము కోసుకొని తీసుకెళ్ళి అమ్ముకోవాల్సిన అవసరాలు మాకు అవసరం లేదు. అదంతా అవాస్తవం. దయచేసి కూడా మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తుందేంటంటే, ఈ అవాస్తవమైన సంఘటనని అది స్ప్రెడ్ కాకముందే వాస్తవంగా మీరు ఇయన్నీ తెలియజేస్తున్నందుకు మాకు మా 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 తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయచేసి దీన్ని మీరు అన్ని ఛానల్స్ పంపించి జరిగిన సంఘటన వాస్తవాన్ని అందరికీ తెలియజేయాల్సింది కోరుచున్నామండి.